ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన మా దేవ, కృపా కలిగిన తండ్రి, మీ వందనాలు. ఈరోజు విపాసనలు చేయడం, పునరుద్ధార దినంలో ఆరాధించి కనపరిచాం. అదే ప్రకారంగా తండ్రి మిమ్మల్ని స్తుతించి బయటపరచడం సహాయం చేయండి. చేశారు స్తోత్రాలు. యోగ్యమైన రీతిలో బలంలో చేయడానికి అనుగ్రహించండి ప్రభువా. మీ కృపను కోరుకుంటూ చెవి గ్రహించగల మనసు ప్రభావం మాకు దయచేయవలసి మనం చేస్తున్నాం. యేసు నామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. యేసు ప్రభువా దగ్గరికి వాక్యం అనడానికి వచ్చారు. 5 గంటల్లో 2 చేపలు పంచి పెట్టక మునుపు వాళ్ళందరూ యేసు శిష్యులు అన్నారు, అయ్యా టైం అయిపోయింది, పిల్లల్ని ఏం చేయాలి? వీళ్ళందరినీ చెప్పండి. టైం అయిపోయింది, పంపించారు. ఎందుకు? వాళ్ళ బువ అక్కడ అన్నం తీసుకొచ్చుకోవాలా, పంపించాలంటే యేసు అన్నాడు, మీరే వారికి అన్నము అది పెట్టడం మంచిదే, కానీ ఇంకొక మాట వాడాడు. నేటికి వీరు 8 దినాలు చూడారు. చెప్పండి. 3 దినాల నుంచి ఎక్కడ కూర్చున్నారు? యేసు ప్రభు దగ్గర కూర్చున్నారు. రాత్రి పగళ్ళు యేసు ప్రభు దగ్గర ఆయన మాటలు వినడానికి, ఆయన వాక్యం వినడానికి కూర్చున్నారు. వాళ్ళకి ఆకలేలే, దప్పికేయలే, ఆయన మాటలు వింటారంటే సంతోషం. చివరికి 3 దినాల తర్వాత ఉపవాసాలు అయిపోయినట్టుగా ఏం చేశారంటే, ఇక శిష్యులే తట్టుకోలేక అయ్యా పంపించాయంటే పంపిస్తారు. కానీ వాళ్ళు 3 దినాలు ఉన్నారు. దేవుడు వాక్యం అంటే అంత ఆశ, అంత శ్రద్ధ. రోజంతా బాతకాయని కొట్టమని చెప్పు, ఇష్టం వచ్చిన మాట్లాడమని చెప్పు, ఎంతైనా ఉంటారు. దేవుడి మాటలు అంటేనే అమెరికా పద్ధతి వస్తుంది కదా, అమెరికా టైమింగ్ అది మంచిదే కాదని చెప్పలేదు. కానీ దేవుని వాక్యం ఇంకా ఏమన్నా నాతో మాట్లాడతావా? ఒక దినం వస్తుంది, ఆ దినము ఈ వాక్యం కాదు, మనం పట్టుకున్న బైబిల్ కూడా పట్టుకోలేము. ఇప్పుడు సువార్త చెప్పలేకపోతున్నాం కదా, ఇంకంతే. రాబోయే దినాలు బైబిల్ కూడా పట్టేదిలే, ఇంకా దినాలు అసలు పాతలే. ఉన్నదాన్ని మనం ఏం చేయాలి చెప్పండి? దేవుని సన్నిధిలో ఉపయోగించుకోవాలి. లేని దానికోసం పరిగెత్తేది కాదు. ఉన్నప్పుడే మనము ఆ ప్రార్థనలో దేవుని సహవాసాన్ని మనం ఉపయోగించాలి. దేవుని వాక్యంలో నుండి మనం కొన్ని మాటలు మనం చదువుకుందాం. బలలో ప్రవేశింపక వరకు కొన్ని విషయాలు మనం చదువుకుందాం. మత్తయి సువార్త 22వ అధ్యాయం. 18వ వచనం చదువుకుందాం. త్వరగా ముగించుకుందాము. ఒక 10 నిమిషాలు అటో ఇటో లేట్ అయినా కూడా, ఎందుకంటే ఈరోజు మన ఈస్టర్ పండగ కదా, ఈస్టర్. 22వ అధ్యాయం 18వ వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 22వ అధ్యాయం 18వ వచనం అందరం చదువుకుందాం. అయితే యేసు వారిద్దరికి వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. చాలు. అలాగే యోహాను సువార్త 13వ అధ్యాయం. 13వ అధ్యాయం 3వ వచనం అందరం చదువుకుందాం. యోహాను సువార్త 13వ అధ్యాయం 3వ వచనం అందరం చదువుదాం. తండ్రి తన చేతికి సమస్తమును అప్పగించెననియు. చాలు. అలాగే రోమా రాసిన పత్రిక 6వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం. రోమా రాసిన పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం అందరం కూడా చదువుకుందాం. దేనికి లోబడుటకు దేనికి మిమ్మల్ని మీరు దాసులుగా అప్పగించుకుందరో అది చావు నిమిత్తం పాపమునికి కానీ, నీతి నిమిత్తం విధేయతకి కానీ, దేనికి మీరు లోబడుతుందో దానికే దాసులు కుదరని మీరు ఎరుగరా. కాబట్టి ఇక్కడ మనకు చెప్పబడిన 3 మాటల్లో మత్తయి సువార్తలో, యోహాను సువార్తలో యేసు క్రీస్తు వారు అధికారం పొందినాడు కదండి. భూమిపైన, అందరిపైన, సృష్టిపైన, పరలోకంలో, భూలోకంలో, సృష్టి మీద, అందరి మీద అధికారం పొందినాడు. ఓ మాట చెప్పుకోవాలంటే ఇక్కడ వినాలి, మీరందరూ ఇక్కడ వినాలి. మనందరిపైన ఆయన అధికారం కదండి. ఈ లోకంలో అధికారం ఉంటారు.
ముఖ్యమంత్రి ఉన్నాడు అనుకోండి, ముఖ్యమంత్రి పైన అధికారి ఎవరు? ప్రధానమంత్రి పైన అధికారి రాష్ట్రం. అర్థమైందా? ఇక కింద అధికారులు ఉంటారు, ఒక్కోరు అధికారం. అయితే ఒకరి మీద ఒకరు అధికారులు ఉంటారు. కానీ వీరందరికి మించిన అధికారి ఎవరు? యేసు ప్రభువారే. అంటే మన అందరికీ అధికారము ఎవరు? యేసు ప్రభు. మన మీద అధికారం చేయడం, మన మీద అధికారం చూపగలిగేటువంటి వ్యక్తి యేసు ప్రభువారు. ఇక రోమపత్రిక చదువుకున్నా, మీరు దేనికి లోబడతారో, ఏ అధికారం కిందకి లోబడతారో, ఏ అధికారానికి మిమ్మల్ని మీరు అప్పచెప్పుకుంటారో, అది చావు నిమిత్తము పాపానికే కానీ, నీతి నిమిత్తము పరిశుద్ధత కానీ, దానికి మీరు లోబడతారు. మన మీద అధికారం చేయడానికి ఇద్దరు ప్రయత్నిస్తున్నారు. చెప్పండి, ఇక్కడ చెప్పండి, ఎవరు? మొట్టమొదటి ఎవరు? మన మీద అధికారం చేయడానికి ప్రవర్తించే వ్యక్తి, నాకు నీ మీద అధికారం కావాలనే వ్యక్తి ఎవరు? సాతాను. ఎవరు? సైతాను మనపై అధికారం. ఇంకొక వ్యక్తి, మనకు తనపై అధికారం కావాలన్న వ్యక్తి ఎవరు? ఇంకొక వ్యక్తి ఎవరండి? సాతాను తర్వాత ఇంకెవరు ఉంటారు? యేసు ప్రభువే. అర్థమైందా? మన హృదయంలో స్థానం, మన హృదయంలో అధికారం, మన హృదయంలో సింహాసనం మీద కూర్చొని మనల్ని ఏలాడానికి కొరకై, మన మీద అధికారం చూపడానికి కొరకై ఇద్దరు ఎదురు చూస్తున్నారు. ఒకరెవరు? సాతానుడు, ఇంకొకరు యేసు ప్రభువు. అయితే ఇంతకు మునిపే సాతానుడు మన పైన, మన హృదయాలపైన అధికారం చేశాడు. మనలో ఉండి మన హృదయాల్లో సాతానుడు సింహాసనం వేసుకొని అనేకమైన దినాలుగా వాడిని తన దాసుగా చేసుకొని వాడి ఇష్టం వచ్చాడు వాడుకున్నాడా లేదా చెప్పండి? మనందరూ కూడా వాడుకున్నాడు. అయితే దేవుని కృపను బట్టి ప్రభువుని తెలుసుకున్నాం, యేసుక్రీస్తుని తెలుసుకున్నాం. ఆయన ద్వారా వారి అధికారం నుంచి బయటకు వచ్చి ఇప్పుడు యేసుక్రీస్తు వారికి మన పైన అధికారము యేసుక్రీస్తు వారికి ఇచ్చాం. మనం ఇస్తేనే యేసుక్రీస్తు వారి అధికారం తీసుకుంటాడు. ఆయన అంతగా ఆయన తీసుకోడు. సాతాను అట్టగాదు, మనం ఇవ్వకపోయినా కూడా మన మీద ఏం చేస్తాడు చెప్పండి? యేసు ప్రభువు వారు మన హృదయంలోకి రావాలంటే ఆయన మన యొక్క అనుమతి అడుగుతాడు. నేను ఇంట్లోకి రావాలా? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో, ఇదిగో తలుపు నేను తట్టుచున్నాను, ఎవడైనా తలుపు తీస్తే వాళ్ళలో నేను వస్తాను. సాతానుడు చెప్పాలా? సాతానుడు వాడు తలుపు పట్టాడు, ఏం పట్టాడు, మనలోకి వచ్చేస్తాడు. మనలోకి వచ్చి మనల్ని ఏం చేస్తాడు? బాధపరుస్తాడు. ఇది వరకు అలాంటి అధికారం కింద మనం ఉన్నాం. ఇప్పుడు మనము దేవుని అధికారం కింద ఉండాలి. దైవ గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే మనం ఇప్పుడు ఈ స్థితిలో ఎవరి అధికారం కింద ఉన్నాం? ప్రభువు నమ్మినాం, బాప్తిజం తీసుకున్నాం, బల్లో చేవేస్తుంటున్నాం, ప్రతి వారం మనకి వస్తుంటున్నాం, మనకు కలిగింది దశభాగాలు ఇస్తుంటున్నాం, అన్నీ చేస్తుంటున్నాం. కానీ ఎవరి అధికారం కింద ఉన్నాం? ఎవరు చెప్పిన మాట వింటా ఉన్నాం? ఎవరికి విలువిస్తున్నాం? ఏ వ్యక్తి యొక్క యేసు ప్రభువు మాట గెలుస్తుందా, లేకపోతే నీ జీవితంలో సాతాను యొక్క మాట ఎక్కువ గెలుస్తూ ఉందా? దేనికి మనం లోపరుచుకుంటామో, మనం అప్పచెప్పుకుంటామో ఆ వ్యక్తికి మనం ఎవరేమండి? దాసులం. ఇది వరకు సాతాను దాసులం, ఇప్పుడు ప్రభువు దాసులం. అయినప్పటికీ ప్రభువు దాసులం అనుకున్నప్పటికీ కూడా మనకు తెలియకోకుండానే ఒక వ్యక్తికి, అపవాదికి మనము దాసులంగా ఆ వ్యక్తి యొక్క మాట వింటున్నాం. దైవ గ్రంథంలో కొంతమంది మనం చూద్దాం, అధికారం కావాలా, అధికారంతో నేను ఉండాలా అంటే ఎలాంటి అధికారం ఆ వ్యక్తులు కలిగి ఉండి నష్టపోయారు. తర్వాత దేవుడి అధికారం కింద వచ్చిన తర్వాత ఎలాగ వారు ఆశ్రయింపబడ్డారు. ఈ విషయం మనం చూద్దాం. మొట్టమొదటి మనం చూస్తా అంటే మోషే ఇశ్రాయేలు కుమార్, లేవి కుమార్ కదండి. ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు వాళ్ళ అమ్మ ఏం చేసింది? నీటిలో నైలు వేసింది. మరి ఫరో కుమార్తె చూసింది, అక్కడ చూస్తే పిల్లవాడు ఉన్నాడు. ఆమె తీసుకొచ్చిన తర్వాత వాళ్ళ అమ్మకి అప్పచెప్పి, నా కొరకు నువ్వు ఈ వ్యక్తిని పెంచాలా అని. పెరిగాడు, పెద్దయాడు, 40 సంవత్సరాల వయసు వచ్చింది. 40 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత అంతకు మునిపే వాళ్ళ అమ్మ ఏం చేసిందంటే ఆ వ్యక్తి అన్నీ చెప్పేసింది, నిన్ను నేను ఊరికే
పెంచుతున్న ఆమె నీ అమ్మ కాదు, ఫరో కుమార్తె నీ అమ్మ కాదు, నేనే నీ తల్లిని. అయితే నీవు పెరిగి పెద్దయిన తర్వాత ఈ యొక్క ఐగుప్తు బానిసత్వాన్ని మమ్మల్ని విడిపించడానికి నువ్వేమన్నా సహాయపడతావేమో, నీ అధికారం ఉపయోగించి ఏమన్నా మమ్మల్ని బయటికి తీసుకొస్తావేమో అన్నట్టుగా పెంచిన తర్వాత ఒక దినం వచ్చింది. ఫరో కుమార్తె దగ్గర నిలబెడితే 40 సంవత్సరాల వయసు కలిగిన వాడు మోషే సుందరంగా దివ్యంగా ఉన్నాడు. అయితే ఆ వ్యక్తి అనుకున్నాడు, మరి నా ప్రజలందరినీ కూడా నేను విడిపించగలిగిన శక్తి కలిగిన సామర్థ్యం కలిగిన వాడు, ఇప్పుడు నేను ఫరో కుమారుణ్ణి అనిపించుకుంటున్నాను. ఒకవేళ నేను ఈ యొక్క దేశానికి రాజునైతే ఈ ప్రజలందరినీ కూడా నేను ఏం చేయొచ్చు, నా అధికారం ద్వారా చెప్పండి విడిపించవచ్చు. కాబట్టి నేను ఆ అధికారం పొంది ఇది చేయొచ్చు. దేవుడిచ్చే అధికారం కాదండి ఇది. అర్థమైందా మీకు? మన అధికారం ద్వారా మనం ఏదో చేయాలనుకుంటే మనం నష్టపడతాం. దేవుడిచ్చిన అధికారం ద్వారా దేవుడు చేయమన్నప్పుడు చేస్తే మనము ఆశీర్వపడతాం. మన అధికారాన్ని వేస్ట్, మన అధికారం నాశనానికే కానీ దేని పనికిరావు. ఆ వ్యక్తి ఆలోచించాడు, ఇక్కడ వినాలి కవి ఏమే నిద్రపోతాడు, వినాలి. నదికి చూడండి, మీ కళ్ళు కింద పెట్టద్దు. నదికి చూడండి. దేవుడు ఇచ్చిన అధికారం కాదు. మోషే అనుకున్నాడు, నాకు బలము లేకపోతే ఫరో కుమారుడు కదా అనిపించుకుంటున్నాను, నా ప్రజలు విడిపించగలను అనుకున్నాడట. నేను విడిపించగలనే అనుకున్నాను. ప్రియమైన వారు కదా, ఆ యొక్క అధికారం ఎలాగా తనకు తిరగదిప్పించి పుట్టిందంటే వెళ్తా ఉంటే రాజ్యంలో వెళ్తూ ఉంటే ఇద్దరు, ఒక హెబ్రీయుడు ఒక ఐగుప్తుడు కొట్టాడుతుంటే అధికారం ఉంది కదా. ఏమధికారం చెప్పండి? ఫరో కుమారుణ్ణి నేను అనే అధికారం. ఏం చేశాడు? అట్లాంటి చూసి ఈ ఐగుప్తుడిని చంపి పాతిపెట్టాడు. చంపేసి కూర్చోబెట్టేశాడు కూడా. మరుసటి రోజు పోతా ఉంటే ఈ కొట్లాడేటోడు ఎవడైతే ఇశ్రాయేలు కొట్లాడాడో వాడు ఇంకోటితో కొట్లాడుతుంటే ఏమిరా మీరిద్దరు అన్నదమ్ములే కదా, ఇశ్రాయేలు మీరిద్దరు అన్నదమ్ములే కదా, ఎందుకు కొట్లాడుతున్నారు మీరంటే, ఎవడరా నిన్ను మా మీద అధికారం నియమించింది? మేము చెప్పినావా? ఎవడు నీ ఎంతో నువ్వే అనుకుంటున్నావు. నిన్న ఎవడు వాడు చంపినావు, ఇప్పుడు నన్ను కూడా చంపాలనుకుంటున్నావా అనేలా కదా. చెప్పండి. ఇప్పుడు వెంటనే ఆ వ్యక్తులు భయపడి, నాకు దేవుడికి ఈ అధికారం ఇవ్వకూడితే నేనేదో చేయాలని వెళ్ళి వాళ్ళని చంపేసిన. చంపినటువంటి నేనేమన్నా ఇక్కడ ఉంటున్నానా అంటే ఫరో తెలిసిపోయింది. ఐగుప్తుని చంపుతాడు ఆవిడు. ఐగుప్తులు మరి ఫరో కుమార్తె అనిపించుకునేవాడు వీడు ఐగుప్తుని చంపుతాడు. ఆవిడ చంపాలా? చూడండి, తన అధికారము తనకేం చేసి చెప్పండి, నియమింపక మునిపే తనంతకు తాను నిర్మించుకున్న అధికారం, నేనేదో చేయగలను, నేను కూడా చేయగలను అనుకున్నవాడు చివరికి దేశాలు పట్టుకోపోయాడు. రాజు తరం కొట్టాడు, వెళ్ళిపోయాడు. ఎక్కడికో వెళ్ళిపోయాడు. 40 సంవత్సరాలు ప్రియమైన వాళ్ళ గొర్రెల వద్ద తాను దాసత్వం చేస్తూ వచ్చాడు. ఈ 40 సంవత్సరాల్లో దేవుడే తనను ఎన్నుకొని, దేవుడే తనను ఏర్పరచుకొని, ఏ వ్యక్తులైతే మా మీద ఎందుకు నువ్వు అధికారిగా ఉన్నావు, ఎవరు నియమించారా మిమ్మల్ని, నిన్ను అనుకున్న వాళ్ళ దగ్గరికి దేవుడే నియమించి ఏం చేశాడు చెప్పండి? చెప్పాలి. మోషేను ఆ మాట చూసుకొని చూడండి. అపోస్తుల కార్యం 7వ అధ్యాయం ముందు 27 వచ్చింది కాబట్టి ఎవరైనా అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం 27 వచ్చాం. అయినను తన పొరుగువాడికి అన్యాయం చేసిన వాడు అధికారినిగాను తీర్పరిగాను నిన్ను నియమించిన వాడెవడు? అది అప్పుడు అక్కడ ఆపుదా. తర్వాత 28వ వచ్చిన 30 క్షమించాలి 35 అధికారినిగాను ఈ మోషేను దేవదూత ద్వారా చూడండి, నేనేదో చేస్తాను, నేనేదో పొడుస్తాను, నేనేదో నడిపిస్తాను, అందరిని తీసుకొస్తాను అనుకున్నటువంటి మోషేకు దేవుడు నియమింపగొనిపే తన సొంత ద్వారా అధికారం చెలాయించాలనుకున్న వ్యక్తి చివరికి ఫరో ద్వారా చంపబడాల పరిస్థితి ఏర్పడింది. అయితే ఒక దినాన తనను తాను తగ్గించుకొని 40 సంవత్సరాలు
దేవుడికి లోబడి ఆ యొక్క గొర్రెల దగ్గర కాస్తున్నప్పుడు దేవుడే తను పంపించాడు. ఇప్పుడు నేను పంపిస్తున్నా బో, ఇప్పుడు నేను నిన్ను అధికారి నియమిస్తున్నాను. ఎవడంటే వస్తాడు చూపిస్తామా? అర్థమైందా? ఇప్పుడు మనంతకు మనం అధికారికంగా చేసేటువంటి పరిచర్య, లేదా అధికారంగా నేనేదో చేసేది దేనికి కారణమవుతుంటే మన మరణానికి తప్ప ఇక దేనికి కూడా కారణము కాదు. దేవుడు నియమిస్తాడు, దేవుడు ఉంచుతాడు. ఆ సమయం వరకు కూడా మనము వేచి ఉండాలా. ఆ సమయం లేకుండా మనమే అప్పుడే టక్కని లేచేసే ఇది నిజంగా అధ్యయనం ఏం చేసేది, నువ్వు చేసినావు ఏమవుతుంది? అంత నష్టమే కానీ ఎక్కడ కూడా ఏది కూడా లాభము ఉండదు. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మన తలకాయ చిన్నటి, మన ఆలోచన చిన్నటి, జరిగే పరిచయం గొప్పది. ఈ పరిచయకి దేవుడి జ్ఞానము, దేవునికి సహాయం లేకపోతే నువ్వు నేను ఏం కూడా చేయలేం. ఏదో అజ్ఞానంగా మనం ఏదో చేయాలనుకుంటాం కానీ ఏం చేయలేం. మోసేలాగా, మోసే అట్లాంటి వాడు మనకంటే ఎలాంటి వాడు చెప్పండి? జ్ఞానవంతుడు, పరాక్రమశాలి, రాజు కుమారుడు అనిపించుకుని యోగ్యత కలిగిన వాడు, సుందరుడు, డబ్బు కలిగి ఇంతటోటే ఏం చేయాలనుకున్నాడు? ప్రజలు అంగీకరించలేక నువ్వే కూడా మాకు అధికారం ఉండాలి. అయితే దేవుడు నియమించి పంపించిన తర్వాత మాత్రము వారు లోబడి జీవించినారు. ప్రియమైన వారిని ఒకసారి గుర్తించుకో, మానవులంగా నువ్వు నన్ను ఏం చేయలేవు. ఊరికి ఎగరడమే కానీ మనం ఏదో చేస్తామని అంత తుస్సే ఏముండదు మన దగ్గర. కానీ దేవుడు నియమించినప్పుడు, దేవుడే మనకు అధికారం ఇచ్చినప్పుడు, అది ఎవరైనా సరే ఈ పరిచర్యలో మనం అధికారికంగా దేవుడు నియమించినప్పుడు మనం ఎవరు కూడా ఏం చేయాలి? ఆ పరిచర్య, ఆ అధికారం ద్వారా, పరిచర్య ద్వారా అభివృద్ధి చెందుతుంది. మోసే తనంతకు తానే తగ్గించుకొని చేసిన తర్వాత దేవుడు తనను హెచ్చించాడు. అయితే అంతకుముందు తన ఇష్ట ప్రకారం చేయాలనుకున్నాడు, ఫలించాలి, పారిపోయాడు. అది గుర్తుపెట్టుకోండి. మొట్టమొదటగా యేసుక్రీస్తు వారు విజయవంతమైన జీవితము, ఆయన తిరిగి లేచింది మరి ఎందుకంటే అధికారం, ఆయన అధికారం కింద ఉన్నవాడు, మనుషుల అధికారం కింద కాదు. ఇప్పుడు మనము సజీవుడైనటువంటి యేసుక్రీస్తు అధికారం కింద ఉండాలి అంటే మనం తగ్గించుకోవాలి. లేదు నేను సైతాన్ కింద ఉంటానంటే మనం హెచ్చించుకుంటాము. చివరికి ఏం చేస్తాము? సైతాన్ మాటని మన జీవితంలో మనం నష్టపరుచుకోవడం కాదు, మన కుటుంబాన్ని నష్టపరుచుకోవడం కాదు, సంఘాన్ని కూడా నష్టపరుస్తాం. అది గుర్తుపెట్టుకుందా? అధికారము, సాతాన్ అధికారం కింద ఉన్నావా? నీ ఇష్ట ప్రకారం నడుచుకుంటావు. లేదు యేసు ప్రభు అధికారం కింద ఉన్నావా? ఆయన సజీవుడై ఉన్నాడు. ఆయన మనకు సెలవిచ్చేంత వరకు కూడా మనం నిలిచి ఉండడం ద్వారా ఒక దినాన్ని ఆయన మనం హెచ్చిస్తాడు. అప్పుడు మన మాట విలువ ఉంటుంది. తర్వాత ఏ దినాలైతే మనం చేయలేకపోయినామో ఆ దినాలు దేవుడి పని చేయగలం. ఇప్పటి నుంచే మనం ఏదో చేయాలంటే అంత వేషం. ఇది మొట్టమొదటిగా మోసే ఎవరి అధికారం కింద ఉన్నాడు? మొట్టమొదటిగా సాతాను యొక్క అధికారం తన ఇష్ట ప్రకారం చేయాలనుకున్నాడు. చివరికి దేవుడి అధికారం కిందకి వచ్చాడు. దేవుడే పంపించాడు, పో ఇప్పుడు పో, నేను చెప్తాను. అప్పుడు పోతే 20 లక్షల ప్రజల్ని సునాయాసంగా దేవుడి యొక్క సహాయంతో తీసుకొచ్చాడు. ఇది మొట్టమొదటి మనం చూస్తుంటున్నాం. సజీవుడైన ప్రభు, విజయవంతుడైన ప్రభు కిందనే ఉంటున్నావా? అపవాది యొక్క అధికారం కింద ఉంటున్నావా? మోసే ఒకప్పుడు అపవాది అధికారం కింద ఉన్నాడు, నష్టపరచబడ్డాడు. ఇప్పుడు దేవుడి అధికారం కింద ఉన్నాడు కాబట్టి ఆశీర్వాద కారకుడుగా ఉన్నాడు. ఇది మొట్టమొదటి చూస్తున్నాం. రెండవదిగా నెబుకద్నెజర్. ఎవరండి? ఇశ్రాయేల్ని చదివించుకుపోయినటువంటి వ్యక్తి. దేవుడు నెబుకద్నెజర్కి చెట్లు, పెట్టలు, జంతువులు అన్నిటి కూడా అప్పచెప్పేశాడు. అన్నీ కూడా నెబుకద్నెజర్ దాసులు కావాలి. నెబుకద్నెజర్ మాట వింటే చాలు, ఆ మాట చెప్తే చాలు. నెబుకద్నెజర్ని ఆ దేశంలో, ఆ ప్రపంచంలో అధికారికంగా దేవుడు ఇచ్చాడు. బాగానండి, బాగా దేవుడే ఆ వ్యక్తిని అధికారికంగా ఉంచాడు. అయితే కళ వచ్చింది. దేవుడి కళ, అయా ఒక స్తంభం, ఒక బొమ్మ ఉంది, తల బంగారు, వెండి, ఇత్తడి, తర్వాత ఆ కాళ్ళు ఈ మట్టితో ఉన్నాయి. ఈ కళ వచ్చింది, ఇది బాగా దానిలో స్పష్టం చెప్పారు, అయ్యా ఆ తలకాయ ఎవరికో కాదు, నువ్వే, ఈ మిగతావన్నీ కూడా నీ తల తెచ్చేవే, నువ్వే ఏలికవు అని చెప్పాడు. ఇప్పుడు అధికారికంగా ఇశ్రాయేలు పైన కానీ, లోకం పైన కానీ, ప్రజలపైన కానీ నియమించిన వాడు, నెబుకద్నెజర్ నియమించిన వాడు ఎవరండి? ఎవరు? తనంతకు తానే నియమింపబడ్డా? తనంతట కాదు, దేవుడే తను నియమించాడు. ఈ మాట చెప్పినాడు. దేవుడు నీకు ఈ అధికారం అంతా కూడా ఇచ్చి అంత సర్వాధికారం ఇచ్చేశాడు.
ఇచ్చిన తర్వాత ఇప్పుడు మనసులో పుట్టినవాడు ఏమని పుట్టింది, నేను ఈ లోకానికంతా, నేను ఈ లోకానికే అధికారినే. నేను చెప్పింది చేయాలి ఎవడైనా సరే, నేను చెప్పిందే వేదం, నేను చెప్పిందే అనుకున్నాడు. దేవుడే నేను నియమిస్తే నువ్వు మనుషుల పైన ఏం అధికారం చేస్తావు అలా. ఇప్పుడు ఏమనుకున్నాడు, చెప్పనే చెప్పినాడు, ఏమవుతున్నావు జాగ్రత్త, నువ్వు జాగ్రత్త, నీకు గడ్డి తినిపిస్తా, నువ్వు అధికారం కాదు, నేను నియమిస్తే నువ్వు నీ అధికారం ఉండవు, కొద్ది జాగ్రత్త చెప్పనే చెప్పాడు. దానితో అయ్యా చెట్టు యొక్క ప్రత్యక్షత కళలు చూపించి ఒక బ్రహ్మాండమైన చెట్టు ఉంది, ఆ చెట్టు నువ్వే, ఆ చెట్టు కింద పక్షులు జంతువులను కూడా నివాసం చేస్తున్నాయి, ఆ చెట్టు నువ్వే. అయితే ఆ చెట్టు కొట్టబడింది, నరకబడింది, మొద్దు మరి సంఖ్యల చేత కట్టబడింది అని చెప్పాడు. చెప్పిన తర్వాత మళ్ళా చిగురించింది ఆ మొద్దు అన్నాడు. ఎవరు ఆ చెట్టు అంటే నువ్వే ఆ చెట్టు, నరకబడతావు, తర్వాత కట్టబడతావు, వానకు ఎండకు తడిసిపోతావు, చివరికి నువ్వు మళ్ళా మొలకెత్తుతావు. ఈ అనుకున్నాడు, నేనే కదా ఈ చెట్టుని, నేనే కదా అనుకున్నాడు. చెప్పని చెప్పాడు, జాగ్రత్త, నేను నియమించాను, నేనే నీకు అధికారం ఇస్తున్నాను, నా ప్రజలు ముట్టాలన్న అధికారం, నా ప్రజలు నీ దగ్గర రావాలన్నా, ప్రపంచంలో ఉన్న వారందరూ నీ దగ్గర రావాలన్నా, వారు జయించాలని నేను నీకు అధికారం ఇస్తాను, నీ అంతా కాదరాడన్నా అని చెప్తే ఇలా ఒకరోజు ఇట్లే ఆ గోడ మీద అదే ప్రాకారం నడుచుకుంటూ పోతా ఉండి అనుకున్నాడంట. ఏమనుకున్నాడు, ఇక్కడ వినాడు అందరూ, ఇక్కడ వినాడు. ఏమనుకున్నాడు అంటే ఈ రాజ్య ప్రభావం అంతా నాదే కదా అనుకున్నాడట. అర్థమైందా? ఈ అధికారం అంతా చూడండి. దానియేలు గ్రంథం చదువుకున్న త్వరగా చదువుకున్నాము. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం, దానియేలు 4వ అధ్యాయం 30 వచ్చిన చదవండి ఎవరైనా. దానియేలు గ్రంథం 4:30 చదవాలి. రాదు బబులోనును ఈ మహావిశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరచుటకై కట్టించినది కాదా అని తనలో తాను, ఇదంతా నేను నీకు ఇచ్చినారా, నువ్వేదో పెద్ద గొప్పవాడు అయిపోతున్నావు అనుకోవద్దు, నేను నీకు ఇస్తున్నాను, నేనే నీకు అధికారం ఇచ్చాను అనుకుంటే హృదయంలో పుట్టింది, ఇదంతా నాదే, ఈ అధికారం అంతా నాదే, ఈ బలమంతా నాదే, ఈ రాజ్యమంతా నాదే అనుకున్నాడు. అనుకోగానే ఆ మాట చెప్పంగానే స్వరం వచ్చేసింది. ఏమని? ఇక్కడ మాట చెప్పబడింది ఏమనంటే, రాజా నువ్వు పోతావు, అడవులకు పోతావు, గడ్డి తింటావు, పశువుల్లా మేస్తావు అని చెప్పేసి వెంటనే మనసు తినానే రాజు పిచ్చి పట్టింది. అర్థమైందా? ఎవరికి పిచ్చి పట్టింది చెప్పండి? నేనే కదా రాజుని, నేనే కదా ఈ అధికారము, నాదే కదా ఇదంతా, నేనే చెయ్యాలా అనుకున్న వాడికి ఏం పట్టింది? పిచ్చి పట్టింది. పిచ్చి పెట్టేటాడు ఆడంటాడు, పిచ్చి పెట్టేటోడు ఇంటికాడ గమ్ము కూర్చుంటాడా? ఏ పెద్దాన్ని చెప్పాలి ఇక్కడ, పిచ్చి పెట్టేటోళ్ళు గమ్ము ఇంటికాడ కూర్చుంటారా? కూర్చోరు కదా, తిరుగుతా ఆడరు ఇంటికి రాదు. ఆడిపోయినాడు, ఆడిపోయినాడు మీ పిచ్చోడు, ఏడున్నాడు మీ పిచ్చోడు. సరే వాడు ఆడిపోయినాడు పిచ్చోడు అంటే ఎక్కడికో పోరా, అడవుల్లోకి పోయినాడు పిచ్చోడు. అడవులోకి పోతే అడవులు ఏముంటాయి? ఊర్లో కన్నా తిరుగుతాంటే పిచ్చోడ తిరుగుతాంటే ఏదో అన్నం పెడతారు. అడవులు ఏముంటాయి చెప్పండి? కాయలు పళ్ళు ఏదో అప్పటి కాలంలో ఏముంటాయి, అవి తిని బతుకుతున్నాడు. ఇంకా కాయలు కూడా దొరకలా. ఏం తిన్నాడు? అచ్చం గడ్డే తిన్నాడు. మూల భాష కూడా కాదు, నిజమైన భాషలోనే ఏం తిన్నాడు చెప్పండి? గడ్డి తిన్నాడు. అధికారము, తనకు ఇచ్చిన అధికారాన్ని నా అధికారం అనుకున్నాడు. నీ అధికారం అంటే గడ్డి తిను అంతే, గడ్డి తినిపించాడు. ఇది నాన్న ఎంత విర్రబిగుతా అంటామో చెప్పడానికి వీల్లేదు. మన యొక్క బలమా, మనం అరే అన్ని దేవుడు నీకే ఇస్తానైనా కొద్దిగా తగ్గి ఉండు, అనికి మరిగి ఉన్నట్టే అంటాడు. ఒక దినం వస్తుంది, మా దగ్గర కూడా ఒక సంఘ పెద్దడాడు. నేనే ఊరికే చెప్పడం లేదు, నిజం చెప్తున్నది, ఊరికేగా చెప్పేది. ఒకప్పుడు విర్రబిగినాడు. మనిషి అంటే ఒక మనిషి వస్తే పరారు కావాలా. వాళ్ళ అన్నదమ్ములు 3, కొడుకులే 4, మళ్ళంక కొడుకులు 4, అందరూ వాళ్ళ రాజ్యం. నిజం చెప్తున్నా, ఊరికే చెప్పడం కాదు, ఇది చెప్తున్నా. ఒక దినం వచ్చింది నా కళ ముందే, వాళ్ళతో పాటు అట్టబో లేకపోతే ఇట్టబో, నన్ను బెదిరించావు, ఎవరైనా ఇదే నన్ను బెదిరిస్తున్నాడు అనుకున్నాను. వాళ్ళందరూ బెదిరించారు. ఇప్పుడు పిచ్చి పట్టింది. పిచ్చి పట్టేది అర్థం ఏంటి? రాత్రి నిద్ర రావడంలే, మెంటల్ నిద్ర రాదు, ఆలోచిస్తూ అంటాడు. రాత్రి అంతా నిద్ర రాదు, అన్నా పార్టీ చేయని అంటాడు. వాడిని విరవీగినప్పుడు ఏమైంది నీ కథ? కల్లార చూస్తూ ఉంటున్నాను,
విరవీనట్టు ఇప్పుడు కూడా ఇందాక కూడా ఫోన్ చేశాను ఉదయం, అన్న ఇప్పుడు నేను బలలో పాలు పొందొచ్చా అన్నాడు. అప్పుడంతా వాక్యం చెప్పినట్టుడే, పాటలు పాడినట్టుడే. ఈ దినాన మా కళ్ళ ముందు ఎట్టున్నారంటే పిచ్చి బట్టి ఒక్కసారి గుర్తించుకో, మనం ఒక్కసారి తగ్గించుకోకపోతే ఇవ్వబడినటువంటి అధికారము దేవుడి చేత ఇవ్వబడింది. నీ ఇష్టం నా ఇష్టంగా నీ తెలియదు, నువ్వు ఏదో పెద్ద పైన వచ్చేయడం కాదు. ఇంకొక మాట చెప్పుకోవాలంటే భక్సింగ్ గారు అట్టండి ఏం చేశాడు చెప్పండి? భక్సింగ్ గారు అట్టండి ఏం చేశాడు? 2 సంవత్సరాలు అయినా 2 అగ్రికల్చర్గా ఇంజనీర్ చేసి వస్తే అట్టండి రోడ్లో నడిపించాడు. అర్థమైందా మీకు? ఇప్పుడు రోడ్లలో పడుకోబెట్టాడు. ఒక టీ కోసము దారి కొడుకు పరిగెత్తించాడు. అన్నీ తగ్గాల ఏమో ఆయన, నేను అగ్రికల్చరు, నేను కెనడాలో చదువుతాను అనుకుంటాడేమో. అన్నీ తగ్గాల. తగ్గేంత వరకు దేవుడు ఇక్కడైనా ఉండదు, ఇక్కడ అన్నీ తగ్గేంత వరకు మనం ఏం చేస్తాడు చెప్పండి? తిప్పుతాడు. ఒక సమయం వస్తుంది, మెంటలు పెడతాడో, పిచ్చి పెడతాడో, లేకపోతే అంత దిగ్గొడతాడో, అంతవరకు మనం రాణించుకోవాలి. నెబుకద్నెజరు నేను లోకమంతా వెళ్తానులే, నాకేమన్నాడు? దేవుడు అన్నాడు, జాగ్రత్త, నేను ఇస్తున్న నీ అధికారం అంటే నా అధికారం అనుకున్నాడు. వెంటనే తీసుకువెళ్ళి ఆకబెట్టాడు. 7 సంవత్సరాలు గోర్లు విరిగిపోయినాయి, జుట్టు విరిగిపోయింది, కట్ చేసేటోళ్ళు లేరు, పిచ్చిపడి తిరుగుతూ ఉన్నాడు. ఆ పిచ్చంతా తగ్గిన తర్వాత వరకు మాత్రం దేవుడు గమ్ముకుంటాడు. పిచ్చి తగ్గి తను తగ్గించుకొని, ఒరే నా అధికారం కాదురా. ఆ తర్వాత 4వ అధ్యాయం చదవండి, లాస్ట్లో ఉంటుంది. పరలోకపు దేవుడు ఈ అధికారాన్ని అంతా కూడా ఇస్తున్నాడు. నేను ఏమంటే నిమిత్త మాత్రుణ్ణి. ప్రియమైన వాళ్ళరా, ఆ స్థితికి వచ్చిన తర్వాతనే తనకు తిరిగి పూర్వ వైభవం వచ్చింది. ఇక మళ్ళా అట్లా ప్రవర్తిస్తాడా? ఇక మళ్ళా నాకు గర్వంగా ఉంటాడా? నాదే అంటాడా? లేదా ఇంత నేను చెప్పినట్టు అంటాడా? ఎందుకో ఇంకెందుకు అన్నాడు చెప్పండి? ఇప్పుడు మా సంఘం మీద అన్నాడు. ఎందుకో తెలిసి వచ్చింది. రాత్రి ఇంకొకరు నిద్ర లేకపోకుండా తిక్క కుదిరేలా గల మైండ్తో ఒక అయిపోయా గల 4 తిక్క నటరాసుపత్రి గారు 4 దగ్గర పోయించాడు. మేమే తీసుకుపోయినాం. అయినా నిద్ర రావలే. ట్యాబ్లెట్ వేసుకుంటే నిద్ర రాదు. విరవీనాడు. ఒక దినాన బాగా విరవీనాడు. ఈ దినా ఎట్టున్నాడంటే తగ్గినాడు. అంత అదేదో ముందే ఉంటే సరిపోలే. ఇప్పుడే కొత్త నేను తగ్గించుకొని ముందే ఉంటే ఈ స్థితి రాదు కదా నీకు. ఇప్పుడు అంటున్నాడు, అన్నా నేను అప్పుడు అట్లా ప్రవర్తించా అన్న, అందుకే నాకు ఎత్తి పెట్టింది. సరేలే పట్టింది, ఇప్పటికే తెలుసుకున్నావుగా, రా ఇప్పటికే తగ్గు. దేవుడిచ్చిన అధికారాన్ని దుర్వినియోగం, మన ఇష్ట ప్రకారం నడుచుకుంటే, మనది అనుకుంటే, నాది నా ఇష్టం అనుకుంటే, మన హృదయ గర్వాన్ని ఒక్క దెబ్బతో కొడతాడు. ఎప్పుడు పడతాం మనకు తెలియదు. పన్నామా లేదేమో. బైబిల్ గ్రంథంలో ఉంది, దేవుడి చేతిలో పడుట చెప్పండి, దేవుడి చేతిలో పడట బహు భయంకరం. భయంకరం కూడా కాదు, బహు భయంకరం. కాబట్టి ఒకసారి గుర్తించుకుందాం, మనము తగ్గించుకొని మనకిచ్చినటువంటి పరిచయలో తగ్గింపు కలిగి దేవుడి సేవ పరిచయం చేస్తే ఎంత ధన్యత ఇంకా దేవుడు ఇచ్చిస్తాడు. ఇప్పటి నుంచే మనం అహంకారంగా, సైతానిక అహంకారంగా, సైతాన్ హెచ్చింపు, గర్వము దేనికి గుర్తు? ఎవరికి గుర్తు? ఎవరు గుర్తు? ఎవరు గుర్తున్నా? ఏ పేరు? మీ పేరు యాకోబైనా చెప్పు. ఎవరు గుర్తు? హెచ్చింపు, గర్వము, అతిశయము ఎవరు గుర్తు? సైతానికి గుర్తు. వాడు అందుకే కదా పరలోకంలో ఉండి మర్యాద మంచిగా వాడికి బాగా పెడితే, మంచి స్థానంలో పెడితే వాడు ఏమనుకున్నాడు? సైతానుడు, నేను దేవుడి పక్కన కూర్చోవాలా అంటున్నాడు. ఒక్క మాటే, నేను దేవుడి పక్కన కూర్చోవాలంటే దేవుడితో సమానం ఉండాలి. తంతే ఎక్కడ కూర్చోబెట్టాడు? దేవుడితో పెట్టుకోవాలి. సైతాన్ని అన్నాడు, నీవు నేనంతా ఒక అటంటే అసలు మనం అయిపోతాం. ఏమంటే మనం సృష్టించాడు కాబట్టి వీళ్ళ పిల్లలు నాయన, వీళ్ళకి ఏం తెలియదు, వీళ్ళు తిక్కలోళ్ళు అని కమ్ము ఉన్నాడు. కానీ ఆయన ఎంతసేపు గణడం ఎంతసేపు మనిషిని విరవీగిన వాడిని జుట్టుబడికి విసిరేయడం చెప్పండి. ఎట్టాటి వాళ్ళే సరే ఒక యాక్సిడెంట్ చేస్తే అంతా దిగుతుంది కిందకి, ఒక చిన్నటి దాటితే అసలు అంతా దిగుతుంది. అంతవరకు మనం రాణించుకోవాలి. అది గుర్తుపెట్టి మనము ఎప్పటికైనా దైవబిడలంగా తగ్గింపు కలిగిన వారంగా, నెబుకద్నెజరు కాదు, తనకు బుద్ధి ఇచ్చిన తర్వాత తగ్గించుకున్నాడు. 7 సంవత్సరాలు గడ్డి తిన్నాడు. ఏం చెప్పుకుంటాడు? నేను 7 సంవత్సరాలు గడ్డి తినా అని చెప్పుకుంటాడా? తర్వాత సిగ్గుపోతావు, నేను గర్వించినందుకు నన్ను దేవుడు ఇట్లా చేశాడు. ఇప్పుడు దేవుడే అధికారి, నేను కాదు నాయన, ఈ రాజ్యాన్ని నేను కాదు అధికారి, దేవుడే అధికారి. ఆయన చెప్పినట్టు అన్నా. కాబట్టి నెబుకద్నెజరు తనకిచ్చే అధికారాన్ని దుర్వినియోగపరుచుకొని ఇది నా అధికారం అనుకున్నందుకు దేవుడు తనకు గడ్డి పెట్టాడు. ఇదినా మనం గుర్తించుకుందాం, మన ఎవరు మనకు అధికారం. నీ జీవితంలో, నా జీవితంలో, సంఘంలో ఎవరు అధికారం?
ప్రభు అధికార మనం అధికారంగా ఉంటున్నామా? ఇది మొట్టమొదటి. రెండోది మనం చూస్తుంటున్నాం. మూడోది మనం చూస్తూ ఉంటే చూడండి, సంఖ్యాకాండం. త్వరగా ముగించుకుందాం. సంఖ్యాకాండము 16వ అధ్యాయం. సంఖ్యాకాండం 16వ అధ్యాయం మొదటి వచనం నేను చదువుతానండి. సంఖ్యాకాండం 16వ అధ్యాయం మొదటి వచనం. లేవీకి ముని మనవడును, కహాతుకు మనవడును, ఇస్వారు కుమారునకు కోరాహు, రూబేనీయులలో ఏలియావు కుమారులైన దాతాను, అభిరామను, పెలేతు కుమారుడైన ఓనును యోచించుకొని ఇశ్రాయేల్లో పేరు పొందిన సభికులను సమాజ ప్రధానులైన 250 మందితో మోషే ఎదుటకు లేచి, మోషే అవరులకు విరోధంగా పోగుబడి, మీతో మాకేం పని లేదు, ఈ సర్వ సమాజంలో ప్రతివాడును పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్య ఉన్నాడు, యెహోవా సంఘం మీద మిమ్ముని మీరేలా హెచ్చించుకొస్తున్నారు అనగా. ఎవరో ఇప్పుడు కోరాహు, దాతాలు, అభిరాము, వీళ్ళు లేవీయులు. అర్థమైందా? దేవుడికి పరిచర్య బాగా ఇక్కడ రాలే నిద్రపోతున్నాడు. గమనస్తులే నిద్రస్తుందా? చేయి బాగా కూర్చో. లేవీయులు దేవుడికి జాతిక పని చేసేవాళ్ళు. లేవీల్లో 2 రకాలు బాగా ఇక్కడ ఉన్నాయి. ఒకటి యాజక పని చేసేవాళ్ళు, 2 దేవుడి మందిరం పని చేసేవాళ్ళు. అర్థమైందా? అహరోను సంతానము ఏం చేయాలా? బల్ల, రొట్టె, దీపస్తంభము, కరుణాపీఠం దగ్గర బలి అర్పించడము వారి పని ఏంటి? అహరోను సంతానం పని. లేవీ సంతానం, అహరోను సంతానం కాకుండా మిగతా వారందరూ కూడా దేవుని మందిరం కాపాడాలా, దేవుని మందిరం ఊడ్చాలా, ఆ నీళ్లు తీసుకురావాలా, ఆ మందిరంలో పనిచేసే వారందరూ లేవీలు అంటారు. ఈ లేవీల్లోనే యాజకులైన వారు. వీరికి దేవుడే నియమించినాడు. అహరోను నిర్గమాకాండ 8వ అధ్యాయంలో అహరోను, నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లలైన వారిని యాజక ధర్మంగా నేను నియమిస్తున్నాను అన్నాడు. ఈ అహరోను లేవీ సంతానంలో నుంచి వచ్చాడు. ఒక దినం వచ్చింది, అహరోను, మోషే వీరందరూ కూడా మరి పరిచయం చేస్తున్నారు. ఈ ప్రత్యక్ష గుడారంలో లోపలికి వెళ్ళినాడు. మోషే కరుణాపీఠం దగ్గర కూర్చుంటున్నాడు. మరి దీపస్తంభం వెలిగిస్తూ ఉంటున్నాడు. ఇంకా సన్నిధి రొట్టెలు పెడుతున్నాడు. అక్కడ వెళ్ళి ధూపం వేస్తుంటున్నాడు. అరే, మేమందరము మా సంతానమే కదా, మా తాత లేవే కదా, మా సంతానం నుంచి వచ్చి వీళ్ళేంటి లోపల ఇక్కడ వినాలి మీరు. ఏంటా సిస్టర్స్, ఇక్కడంతా స్థలం అని మీ ఏడుకు వస్తే తప్పించుకోలేరు. ఇక్కడికి రండి. మీరే వెనకలు చేతిలో కూర్చున్నవారు వింటున్నారా? వినేదే వారానికి ఒకసారి కొద్దిగానే వినండి అమ్మా. ఊరికే నిలబడతారు పెద్దలు, మీరు పిల్లలు కాదు. అహరోను సంతానాన్ని దేవుడు నియమించాడు. మీరు తప్ప ఈ యాజక సేవ లోపల ప్రత్యక్ష గుడారం ఎవడు చేయకూడదు. ప్రత్యక్ష గుడారం పైన చేయాలి. వీళ్ళకి ఆశ వచ్చింది. ఎవరికి? కోరావుకు అతని సమూహాన్ని. వాయినా చేస్తే మేము కూడా చేస్తాం, మేము కూడా మా తాత ముత్తాత ఎవరో లేవి, మేము కూడా చేస్తాం. మా వారికైనా దేవుడు, మాకు దేవుడు, మేమందరం పరిశుద్ధులు అండి. అరే, నియమించి దేవుడు లేవీడు అహరోను సంతానం నియమించిన దేవుడే. మోషే నియమించాడా? అహరోను నియమించాడా? లేదా పెద్దలు నియమించారా? 24 మరి 12 మంది పెద్దలు, 12 మంది గోత్రకథ నియమించారు? ఎవరు కాదు, దేవుడు తనంతకు తానే చెప్పాడు ఈ పరిచర్య మీద చేయాలి. చూడండి, ఈ అధికారం దేవుడు ఇచ్చాడు. ఒక్కొక్కసారి మనకు కనే దాంట్లో చేతులు పెడతా ఉంటాం, మనం చేయని దాంట్లో చేతులు పెడతా ఉంటాం. మనకు నియమింపబడిన దాంట్లో మనం వెళ్ళి ఏదేదో పూసుకుంటూ రాసుకుంటా ఉంటాం. చివరికి అవమానం, నష్టం. మనకు నియమింపబడలేదు ఈ అధికారం, ఈ పరిచర్య విషయంలో. దీంట్లో మనం తలదూర్చాలా? దీంట్లో మనం తలదూర్చాల్సిన అవసరం ఏముంది? దేవుడు మనకు నియమించుంటే అయ్యా ఇది నియమించాడు, దీనివల్ల మరి మేము ఈ మమ్మల్ని నియమించాడు, మాకు కూడా ఉంది కదా అంటే నిజమే సార్. కానీ దేవుడు నియమించకోకుండా తమంతకు తామే కావాలని అధికారాన్ని వెళ్ళిన వారి పరిస్థితి ఏంటంటే, ఇక్కడ 17వ అధ్యాయం 18వ అధ్యాయంలో చివరికి భూమి నెరలు విడిచి ఏం చేసింది చెప్పండి? వారిని చెప్పాలి మింగేసి. మరి అధికారం కావాలనుకున్నవారు, మేము కూడా చేస్తామనుకున్నవారు, ఎవరికైనా సరే ఆ మోసే ఎవరు సాయపడ్డారు. మరి నాయన మమ్మల్ని నియమించింది మేము కాదు, నాయన మేము కాదు ఇది చేసుకునేది, దేవుడు మమ్మల్ని నియమించినాడు, దేవుడే మాకు ఈ అధికారం ఇచ్చాడు. ఒకరు గుర్తుపెట్టుకోరండి, నేను మీకు చెప్తాను జరిగిన విషయం. భగత్ సింగ్ గారు మద్రాసులో పెద్దలు చెప్పే మాట బాగా వినండి. మద్రాసులో సేవ చేస్తాంటే బహు విరివిగా జరిగిందండి సేవ. ఇక్కడ వినాలి. మద్రాసులో బహు విరివిగా జరిగిందంట సేవ.
జరిగితే ఈ పెద్దలు కొంతమంది అప్పట్లో ఉన్నవారు కొంత పెద్దలు ఏం చేశారంటే, నువ్వు ఒక్కడేనా ఇక్కడ, ఆ ముందు నుంచి వచ్చా నువ్వేనా, నువ్వు ముందు నుంచి వచ్చా నువ్వేనా, మేము కూడా చేస్తాం. ప్రభు తనతో మాట్లాడు, ఇక్కడొద్దు నువ్వు వెళ్ళిపో, హెబ్రోన్కి వెళ్ళిపో, హైదరాబాద్కి వెళ్ళిపో, ఏలుగుని ప్రాంతం పెట్టు, నేను చెప్తున్నాను నువ్వు అని. నిజం చెప్తున్నాను, నేను నీ అబద్ధం చెప్పడం లేదు. హెబ్రోను ఆశ్రయింపబడినట్లుగా ఈ యొక్క జెహోషావా ఆశ్రయింపబడి. అర్థమైంది మీకు ఇప్పుడు? ఎందుకు? దేవుడు నియమించిన అధికారం వాళ్ళు వద్దన్నారు. మీకు ఒక సత్యం చెప్పాలి, మద్రాసులో 100% పెద్దలు అనేటువంటి వారు మాత్రం నడిపిస్తారు, సేవకుడే ఉండడు. మొన్నటి వరకు ఆ పిలుపు గారు ఉన్నారు అంతే, చచ్చిపోయినాడు, 40 సంవత్సరాలు ఉన్నాడు అంతే. తర్వాత ఇప్పుడు ఆయన ఎడ్డీ విలియమ్స్ గారు ఉన్నారు అంతే, ఎవ్వరు ఉండరు. అంత ఆశీర్వాదమే లేదు. భక్సింగ్ గారు ఇక్కడ తీసుకొచ్చాడు, నియమించబడిన వారు. ఎందుకు ఇంత నియమించబడిందంటే దైవ సేవకులైన వారిని దేవుడు ఏం చేశాడు చెప్పండి, నియమించి ఈ పరిచర్యకు చేశాడు. వారికి తోడుగా విశ్వాసులైన వారు, పరిచారకులైన వారు, పెద్దలైన తోడుగా ఉండి చేయడం ద్వారానే ఈ పరిచర్య, ఈ సంఘ పరిచర్య, అపోస్తుల పరిచర్య ఇంత గొప్పగా విస్తరించింది. అర్థమైందా? భక్సింగ్ గారు రావడానికి కారణం ఇది, పెద్దలు చెప్పినది. తన పరిచర్య తాను చేసుకొని లేదు, దేవుడు నియమించిన పరిచయం చేసుకుని. ఈ దినాల్లో అట్లా ఉన్నారు ప్రజలు. బైబిల్ గ్రంథంలో ఉజ్జియాల గురించి రాదు. ఉజ్జియా ఎంతమంది తెలిసి చెప్పండి? ఉజ్జియా 2. ఇంకా దావీదు గారు ఉజ్జియా తెలుసా? ఉజ్జియా రాజు, తెల్లా రాజు. అతను ఇశ్రాయేలుకు మంచి రాజు, బాగా నడిపించాడు. ఏ దుర్బుద్ధి పుట్టిందో దరిద్రుడికి అర్థమైందా? ఏం దుర్బుద్ధి? చూశాడు, యాజకులు వాళ్ళు సేవ చేస్తా ఉంటే చూశాడు. చూసి వరే ఇది భలే ఉందిరా, నాకు రాజ్యం కూడా కావాలా, అవ్వగాలు భూమగాలు అంటారు చూసావా, ఈ రాజ్యం కావాలి, ఇంకోటి ఏం కావాలి, నేను కూడా అక్కడికి వెళ్ళి, నేను రాదు కాదు, నేను కూడా చేయాలి పోయి పరిచర్య, నేను కూడా ఆ ధూపం వేయాలా, నేను కూడా బలి అర్పించాలా, నేను కూడా వెళ్తా, నేను కూడా లోపలికి వెళ్తా అని దూసుకోపోయాడు లోపలికి. బైబిల్ గ్రంథంలో ఉంది, ఊరికే కాదు చెప్పేది మాట. దూసుకోలేకపోయినాడు. యాజకులు వచ్చి, ఎవరి నాయన నువ్వు రాజు అయినంత మాత్రాన నీ రాజు పని మాత్రం చూసుకోరా, ఇది నీ పని కాదు, ఇది దేవుడు నియమించింది నీ కాదు, వద్దు, ఇప్పటివరకు మంచి పేరు తెచ్చుకున్నావు, ఇప్పటివరకు వద్దు, నువ్వు నా మాట నువ్వు అంటే, నా ఇష్టం నేను రాజుని అన్నాడు. అధికారం నాకు అధికారం కాదు, నేను రాజు, నా ఇష్టం వచ్చి నేను చేస్తా అన్నాడు. వాళ్ళు చూస్తున్నా కానీ కుష్ఠరోగం పుట్టినాడు. యాజకులు చూస్తున్నా కానీ ఏం పుట్టింది చెప్పండి? కుష్ఠరోగం. చూస్తున్నాడే తనంతకు తానే, ఒరే కుష్ఠరోగం పుట్టిందిరా, చూస్తున్నాడు, ఒర్రే కుష్ఠరోగం వచ్చింది, పచ్చిగా అతను రోగం వచ్చేసింది, అది విస్తరిస్తూ ఉంది. ఇక దో మొదలుపెట్టాడు, వెనకొచ్చేసినాడు, సత్యంతవరకు ఆడున్నాడు. ఇంట్లోకి రాలా, బయటికి రాలా, ఒక రూమ్లో ఉన్నాడు, దేవుడు లేదు, దయ్యం లేదు. ఆ కూర్చొని ఎవడైనా దాసులు వచ్చి ఇదో తీసుకోపో అన్నమని తట్టలో చేస్తే దొంగలు కూడా చూసినావా, జైల్లో సార్ చెప్పండి, తట్టలో అన్నం పెట్టి ఇసిరేస్తల్లా అట్లా ఇసిరేస్తే తిన్నాడు. ఎంత దౌర్భాగ్యానికి వెళ్ళిపోయాడు చెప్పండి. ఇది నానా మనకు నియమింపబడిన దాంట్లో మనం చేతి పెడతామా? వద్దు, నష్టానికి కారణం. మనము నష్టాలు ఒక దినాన అయ్యో అనకు మునిపే వద్దు. మనకు దేవుడు చూడండి, శరీరం ఒక తల మెయిన్ సెంటర్, శరీరం అవే ఉన్నాయి. వీటిలో ఏదొక్కటి నేను పెద్దగా నేను చిన్నగా అనుకోదు. చూడండి, మన 2 చేతులు ఎట్లుంటాయి చెప్పండి? సమానం ఉంటాయి, సమాన బరువు ఉంటాయి, సమాన, అర్థమైందా? అంటే కాళ్ళు చూసుకోండి, సమానం ఉంటాయి కదా. సరే, కాళ్ళలో ఒకటి లావు అయిపోయింది అనుకో, నేను దానికంటే లావు కావాలా అని కాలు కింద మోకాల కింద నుంచి ఇంత లావు అయింది అనుకో, బాగా కండ కింద బాగా పట్టింది, ఇంత లావు అయింది, ఏమంటారు దాన్ని? కండ పట్టింది అంటారా ఏమంటారు? కండ పట్టింది అంటారు, నీకు తెలియదు చెప్పు. బోధకాలు అంటారు, అర్థమైందా? బోధకాలు ఎట్లుంటుంది చెప్పండి? ఇంత లావు ఉంటుంది. నేను కూడా లావు అయినాను, నేను కూడా అయినా అంటే, అరే నువ్వు సమానంగా ఉండాలా, లావు పడడానికి నువ్వు బోధకాలు అయిపోయావు, పనికిరావు. రెండోదిగా ఇంత లావు అయినాడు అనుకోండి, కాలు లావు ఎందుకో శరీరం నడవడానికి ఉంటుందా? కష్టం. ఆ కాలుకే కష్టం. ఆ కాలుతో పాటు శరీరం అంతా కూడా చెయ్యి ఉందనుకోండి, చెయ్యి కూడా లావు అయిపోయి, ఒక చెయ్యి కంటే ఇంకొక చెయ్యి బాగా లావు అయిపోయింది అనుకోండి, ఏమంటారా చేతిని చెప్పండి? రోగం కలిగిందంటారా, రోగం లేదంటారా? రోగం కలిగింది,
మరి దీన్ని కూడా బోధ చేయవచ్చిందిరా, ఇది కూడా పని చేయదు, ఇది అనుకుంటాను నేను బాగా పెద్ద అయిపోయినాను, అందరికంటే లావు అయిపోయినాను, ఈ చేయి కంటే ఈ చేయి పెద్ద అనుకుంటాను. ప్రియమైన వాళ్ళరా, మనము ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిలో ఉండడం మంచిది. మనకు మించిన దాంట్లోకి మనం వెళ్ళి చేతులు పెట్టి ఆయన రాసుకొని పూసుకొని దేవుని చేత శాపం పొంది ఎన్ని ఎవడు చెప్పినాడు? ఎందుకు అవసరం ఏముంది? ఈ చేయకపోయినా కూడా మంచిదే కదా. మన కుటుంబానికి ఆశీర్వాదం ప్రాముఖ్యం, కానీ వీటన్నిటితో మనకు అవసరమా? చెప్పండి, అవసరమా? అదే నిజముగా ప్రభువును అంగీకరించిన వాడు ఈ కోరాహు కుమారుడు సావరా, బాగా గుర్తుపెట్టుకున్నాడు. కోరాహు మాత్రం సచ్చినాడు. కోరాహు కుమారులు ఆలోచించారు, ఒరే నాయన, మా నాయన ఇటు పోయి లేనిపోయి తెప్ప చేసుకొని మా నాయన సచ్చినాడు, మా కళ్ళ ముందే భూమి విడిచి చచ్చిపోయినాడు, మాకు వద్దురా నాయన, మాకు కావాల్సింది దేవుడు ఏదో తన యొక్క కృప చేత దేవుడి మందిరంలో పని చేయడానికి మనల్ని నియమించాడు. అంతేనా? అర్థమైందా మీకు ఇప్పుడు? దేవుడు తన కృప చేత దేవుడి మందిరంలో పని చేయడానికి నన్ను నియమించాడు, అంత చాలరా నాయన. అందుకే 84వ కీర్తన చదవండి, కోరాహు కుమారుడు రాసిన కీర్తనది. ఎందుకంటే వారి తండ్రి దేవుడి సన్నిధిలో ఉన్నా కూడా అంతకు మించిన ఆశ కలిగిన వాడుగా ఉన్నాడు. అంతకు మించి ఆశ, నాకు ఇంకా అధికారం కావాలా, అరే దేవుడి మందిరంలో పని చేస్తున్నావు కదా, ఇంకంటే అది కూడా కావాలా, నాకు కావాలి, మా తాతలు కావాలి, మా అబ్బాలు కావాలనుకున్నాడు. ఏమైపోయినాడు చెప్పాలి? ఏమైనాడు? భూమి నాడు జీవాన్ని అనుభవించాడు, ఆ భూమిలో పోయినాడు. అది కళ్ళారా కుమారులు చూశారు, చూసి వాళ్ళకి భయమైపోయింది. నాయన ఇక నా ఉద్ర నాయన, మా నాయన బుద్ధి లేకుండా ఏం చేశాడు? దేవుడి మందిరంలో ఉండేటువంటి ఆ బాధ్యతను అనుభవించుకోకుండా మనకు తనది కానిటువంటి దాన్ని ఆశించాడు. తన కాని దాని మీద భారం, అది ఆశ పెట్టుకున్నాడు, సచ్చినాడు. మాకు దేవుడి మందిరంలో మేము ఏం చేస్తాము? ఇంకా మర్యాద అంత పిచ్చుకోలకి ఇచ్చినావు నాయన, మాకు కూడా ఇచ్చినావు, నేను మీ మందిరంలో కూర్చుంటాం. ఇది నాన్న మన కాని దాంట్లో మనం త్రాసుకొని పూసుకుంటే, ప్రియమైన వాళ్ళ ఒక దినం వస్తారు చూసుకోండి, ఆ దినాన్ని ఎవడు కూడా తప్పించలేదు. వద్దు, మనకు వద్దు. మనకే కాదు, మన కుటుంబానికి కూడా నష్టం తెచ్చుకునేటువంటి స్థితిగా మనకు వద్దు. జ్ఞానం ఇచ్చాడు, తెలివి ఇచ్చాడు, బుద్ధి ఇచ్చాడు, గ్రహింపు మనసు ఇచ్చాడు. ఇప్పటికైనా సరే మనకు నియమింపబడిన దానికంటే మనకి ఎక్కువగా మనము ఇది 3 వచ్చే వరకు ఒక్క మాట మనం చూసుకుందాం. హామాను ఎవరండి? మనకందరూ తెలుసు, హామాను తెలియనటువంటి ఎవడు కూడా లేడు కదా. హామాను మరి అహశ్వరోషు అనేటువంటి రాజు కాలంలో జీవించాడు. మొర్దెకై, వీళ్ళిద్దరు. హామాను మరి బబులోను దేశస్థుడు, మానవుల పారసీకులకు సంబంధించిన వాడు. ఆయన అహశ్వరోషు హామాను హెచ్చించాడు. తన దగ్గర ఉన్న రాజులందరికంటే, తనకున్న అధికారులందరికంటే తను హెచ్చించి తనకు ఒక స్థానం రాజు దగ్గర బాగా గుర్తుపెట్టుకున్నాడు. బాగా వినండి, రాజు సింహాసనం అనుకో, ఇక్కడ సింహాసనం అనుకో, ఇటు చుట్టూ సింహాసనాలు ఉంటాయి. బాగా ఇక్కడ కూర్చో, ఇక్కడ చుట్టూ సింహాసనం ఉంటాయి, ఇటు చుట్టూ సింహాసనం ఉంటాయి. ఈ రాజే మేయుడు, ఈ పక్కన సింహాసనాలు కూర్చున్న వాళ్ళు అధికారులు, పెద్ద పెద్ద అధికారులు, దేశాధికారులు, ఇక్కడ దేశాధికారులు ఉంటారు. అర్థమైంది మీకు కూడా? ఈ రాజు ఏం చేశాడంటే ఈ అధికారులకు అందరికంటే ఈ హామాను గొప్ప చేశాడు. ఈ అధికారులకు అందరికీ నీ హామాను నేను గొప్పవాడే చేశాను అన్నాడు. ఎంత సంతోషం, మంచిదే. ఆ రాజు నేను అంతగా హెచ్చించాడు, మంచిదే, అది నువ్వు కాపాడుకో. వీడికి ఏం చేశాడంటే ఆ అధికారం వచ్చేలాగా గర్వం పెరిగిపోయింది. ఎవరికి? కాబట్టి డబ్బు పెరిగితే గర్వం దానంతగానే వచ్చినట్టు. అర్థమైందా? డబ్బున్నా, అందమున్నా, చదువున్నా, ఉద్యోగాలున్నా, ఒకప్పుడు ఉన్నటువంటి ఏంటంటే అవి కొద్దిగా మనలో పెరిగాయనుకో మనంతగా మనమే అతిశయిస్తాం. ఇప్పుడు నేను ఎవరిని? రాజు నియమించిన గొప్పవాడిని. ఇప్పుడు నాకు అందరూ ఏం చేయాలి? చెప్పు, అందరు నమస్కారం చేయాలి. నమస్కారం అయ్యా, నమస్కారం అని అందరూ అంటున్నారు. కానీ పక్కన ఒకడు ఉన్నాడు, మొర్దెకై, వంగడం లేదు, నమస్కారం నిట్టాన్ని రావడం నింపుకున్నాడు. ఇది చూడంగానే మీ పాపం వస్తాను. అరే వాడు చూస్తే నీకు వాడు నమస్కారం పెట్టినాను అధికారులే, నమస్కారం పెట్టకపోయినా అధికారులే, ద్వాంతి నీకేం పని? ఊరికి సులుపుకున్నట్టు కదా దానిపోయేటువంటి ఊరికే ఏం చేశాడు? అధికారి ఊరికి చెరుపుకున్నాడు. కాబట్టి నువ్వు నాకు నమస్కారం పెట్టవా? నేను పెద్దని, ఈ యొక్క అధికారులకైతే నేను పెద్ద, నాకు వీళ్ళందరూ నమస్కారం పెడితే మొర్దెకై ఆలోచన ఏంటంటే రాజు తప్ప ఇవి నమస్కారం పెట్టాడు. నువ్వు వాడు ఎంత తీసుకున్నారు కానీ ఏమైనా కానీ
కానీ మీకు అధికారం ఇచ్చాడు కదా, అందరి మీద అధికారం కదా, వీడు పెట్టకపోతే నీకేమంత తొందర? పెట్టలేదు, వదిలిపెట్టి పోనీరా. కానీ కక్ష పెట్టాడు, నువ్వు నాకంటే నమస్కారం దేవా, నిన్ను నీ కుటుంబాన్ని నాకు. ఎవరితో పెట్టుకుంటున్నాడు? ఒక వ్యక్తి హామాను దేవుడితో పెట్టుకుంటున్నాడు. దైవ బిడ్డలకు వ్యతిరేకంగా చేసేటువంటి వ్యక్తి ఎవరితో పెట్టుకుంటాడు చెప్పండి? దేవుడితో పెట్టుకుంటాడు. గెలుస్తాడా దేవుడితో పెట్టుకుంటే? ఇచ్చిన అధికారం నోరు మూసుకొని ఉపయోగించుకొని తగ్గింపు కలిగి ఏదో చేసుకుంటే పర్వాలేదు. ఏమడిగింది హామాను? ఒక్క నమస్కారం. నేను చెప్తున్నాను, నా జీవితంలో జరిగింది నేను చెప్తాను. బాగానండి, ఇక్కడ నెల్లూరులో మేము సేవా తరఫీదులో ఉండా ఇలా కూడా తెలుసు అన్నాడు. ఉంటే అక్కడ సంఘ పెద్దలు ఉన్నారు, మంచిగా చదువుకున్నారు, ఉద్యోగాలు చేసేవారు, రిటైర్డ్ అయినాడు అప్పటికే. ఒక అతను, నేను ఏదో పని మీద పని చేసుకుంటున్నాను. వాళ్ళు వచ్చారు, సంఘ పెద్దలు వచ్చారు, మందిరంలోకి వచ్చారన్నమాట. నేను మనకు పెద్దలు కనపడంగానే, ఒక విశ్వాసం కనపడంగానే మనకు ఉన్నటువంటి మర్యాద ఏంటి చెప్పండి? ప్రేలాడడం అంతేదా? ఒక మర్యాద. అది ఇప్పుడు వాళ్ళ ముందు మర్యాద. నేను మర్చిపోయినానబ్బా, అది ఏదో చెప్పడం మర్చిపోయాను. ఇంకంతే ఈ పెద్ద అంటాడు ఒకడు, నేను కనపడితే నాకు ప్రేలాడు చెప్పవా, నేర్చుకో అని. అంకుల్ నేను మర్చిపోయాను, ఏదో మీరేమనుకోవద్దు, నేను పనిలోండి మర్చిపోయాను. పెద్దలకి గౌరవం ఇచ్చాను, ఇది లేదు. ఇప్పుడు ఏడన్నాడు దిక్కులేమన్నాడు. అంత అవసరమా? కర్మీలో తరం పడ్డాడు, ఏడో సంతకం పెట్టినాడు. ఒక అధికారం దేవుడు మనకి ఇచ్చాడు, ప్రేమతో దాన్ని కాపాడుకోలేకపోతుంటున్నాం, మన ఇష్ట ప్రకారం జీవిస్తుంటున్నాం. హామానుకు బబులో రాజు అధికారం ఇస్తే కాపాడుకోవచ్చు కదా, మొదటగా కింద పెట్టాడు. అవసరమా? వాడు ఒక్కడే దండం పెట్టకపోతే వీరికి ఏమైనా అధికారం దిగిపోతుందా? అది పెట్టినాడు. ఆంజనే కాదు, దేవుడితో పెట్టినాడు, మొదటగా దేవుడితో పెట్టినాడు. ప్రజలందరూ సంపాదన కోరుకున్నాడు, దేవుడే ఉరి తీశాడు. అర్థమైందా మీకు? ఇప్పుడు అధికారం మనకు దేవుడు ఇచ్చాడు. ఎవరి అధికారం ఏంటంటున్నాం? సాతాను అధికారం కిందనా, దేవుడి అధికారం కిందనా? సాతాను అధికారం కిందంటే గర్వము, అహంకారము, దూషణ ఇవన్నీ వస్తాయి. ఒక దినాన దేవుడు మనుషులు ఏమనరండోయ్, మనుషులు ఏం పట్టించుకోరు, ఉంటారు. మనుషులు మనల్ని గౌరవిస్తారని అనుకోవడం అది భ్రమ. మనుషులు ఉంటారు. దేవుడు ఎప్పుడు నొక్కుతాడు, ఏం చేస్తాడు చెప్పండి? ఏం చేస్తాడు? ఎప్పుడు నొక్కుతాడు, మన తిరిగి పైకి రాలేం. అది గుర్తుపెట్టుకున్నాడు. కాబట్టి గుర్తించుకోదగ్గ విషయం ఏంటంటే, మన జీవితంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఈ అధికారం మనకు దేవుడు ఇచ్చాడు. అది ఏదైనా సరే దేవుని సేవించడానికి ఇచ్చాడు. మన అధికారం చూపించుకోవడానికి కాదు, మన సాతాను అధికారం కింద ఉండడానికి కాదు. దేవుని సేవిస్తూ దేవుడి అధికారం కింద ఉండడానికి, దేవుడి ఇష్టపూర్వకంగా సేవించడానికి దేవుడు మనకి ఏం చేశాడు? అధికారము ఇచ్చాడు. కాబట్టి గుర్తించుకుందాం. ఆ అధికారం నువ్వు పాడు చేసుకుంటే, ప్రియమైన వారలారా, జీవితంలో నువ్వు ఏం పని, దేనికి పనికిరావు, ఎక్కడ విలువ ఉండదు. అదే దేవుడిని సేవిస్తూ నిన్ను తగ్గించుకొని దేవుడికి అధికారం కింద ఉంటూ దేవుడిని మనం సేవిస్తూ ఉంటే, దేవుడు మనల్ని ఒక దినాన్ని ఇచ్చిస్తాడు, ఒక దినాన్ని గొప్ప చేస్తాడు. కాబట్టి దేవుడు మనల్ని గణపరుస్తాడు. ఇక్కడ నాకు ఉండేది పిల్లలు వదిలిపెట్టాను, దేవుడు మనల్ని గణపరుస్తాడు. ప్రియమైన వాళ్ళని ఒకసారి గుర్తించుకో, ఈ దినాన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. తను తిరిగి లేచాడు యేసు వారు, అధికారికంగా ఉన్నాడు, సమస్తం ఆయన అధికారం ఉంది. సాతాను కూడా నీ పైన అధికారం చూపాలని కోరుకుంటున్నాడు. దేవుడు నీకు ఇచ్చిన అధికారాన్ని సాతానుకు ఉపయోగిస్తున్నావా, లేకపోతే దేవుడికి ఉపయోగిస్తున్నావా? నిన్ను పరీక్షించు. దేవుడికి ఉపయోగిస్తే సర్వ ప్రజలైన వారికి, సంఘానికి క్షేమం ఉంటుంది. లేదు సాతానుకు ఉపయోగిస్తే ఏముంటుంది? నీకు నష్టము, కుటుంబానికి నష్టము, సంఘానికి నష్టము, ఆ అధికారం వల్లనే నష్టం. అందుకే పెద్దలు అనేవారు, వద్దురా నాయన మనకి అధికారం వద్దురా, మనం ఏం చేసుకోవాలి? దేవుడి పరిచర్య చేసుకుంటాం. దేవుడి పరిచర్య, దేవుడి సేవ. ఎందుకు అంటే, ఏమో ఒకవేళ అధికారం రావడం ద్వారా మనం అహం పెరగచ్చేమో. ఇచ్చే మన అధికారం ఉంటే ఎవడైనా ఉన్నటువంటి అదేది ప్రేరణ కూడా చెప్పండి, అప్పుడు మనలో ఏముంటుంది చెప్పండి? అహం పెరుగుతుంది, అంతేనా? ఒక్క మాటే బాగా గుర్తుపెట్టుకోండి. దావీదు రాజుకు సౌలుకు ఘర్షణ జరగడానికి, అసూయ కలగడానికి ఏ మాట కారణమైంది? ఈ మాట చెప్పండి. దావీదు మహారాజుకి సౌలుకి మధ్య గొడవ ఎక్కడ జరిగింది?
సౌలు దావీదు మీద ఎందుకు విషం చూపి నిలిపాడు? సౌలు వేల కొలది కాదు అంతే. దావీదు 10,000 కొలది, సౌలు వేల కొలది. అది పాడింది కూడా ఎవరు? మగవాళ్ళు పాడినారా? చెప్పండి. ఆడవాళ్ళు పాడినారు. నీకు ఎంత పాపం వచ్చిందో దావీదు. ఒరే నన్ను 1000 కొలది అంటారే, సౌలుకు 10,000 కొలది అంటారే, వీళ్ళు ఇట్ట పాడినారా? నేను కదా రాదుని. వీడంతా వీడు పిల్ల పిష్క, వీడికి ఇట్టంటారా? ఆ అధికారం ఏమైపోయింది చెప్పండి? గర్వం పెరిగిపోయింది, అసూయ పెరిగిపోయింది. రోజు తిరగడమే, గట్ల మీద తిరిగి ఏమైపోయింది చెప్పండి? ఏమైపోయింది? చివరికి ఎంత నష్టపడ్డాడని ఒక్కసారి గుర్తించుకుందాం. దేవుని సన్నిధిలో దేవుడు మనకి ఇచ్చిన అధికారం ప్రేమతో, హృదయపూర్వకంగా, తగ్గింపుతో మనం ఎప్పుడైతే ఉపయోగించుకుంటామో, అది తగ్గింపు కలిగితేనే దానికి అధికారం. నీ ఇష్ట ప్రకారం నా ఇష్ట ప్రకారం చేసేది కాదు. ఎప్పటికైతే మనుషులు మనము దేవుడి చేత తనువు తినకోకుండా మనం జాగ్రత్తగా ఉండి ఆయన ఇష్టం ప్రకారంగా ఆయన ఇచ్చించే రీతిలో మనం ఉండాలా. బైబిల్ గ్రంథంలో ఉంది, ఆయన ధీరమైన చేతుల కింద మిమ్మల్ని మీరు ఏం చేయాలంటున్నాడు? తగ్గించుకొని విషయాలు జ్ఞాపకం పెట్టుకుందాం. అలా ఉండడానికి మనకు ప్రభు సహాయం చేయను కనుక ప్రార్థన చేసుకుందాం.